హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. అప్పుడెప్పుడు అంటే శ్రీకృష్ణుని కాలం నాటి వాసుకి అనేటువంటి చాలా పెద్ద భారీ ఒక సర్పరాజ్యం గురించి మనకు తెలుసు కదా. మరి అటువంటి సర్పరాజ్యానికి సంబంధించినటువంటి ఒక వివరం దొరికింది. అదేమిటో తెలుసా? మామూలుగా పాములకు సంబంధించినటువంటి వివిధ రకాల జాతులు, అతిపెద్ద పాముల గురించి మనం విన్నాం. అయితే తాజాగా శాస్త్రవేత్తలు గుజరాత్లో ఒక పెద్ద పాము ఉనికికి సంబంధించినటువంటి ఒక శిలాజాన్ని గుర్తించారు. ఆ శిలాజంలో పాము వెన్నుపూస, డైనోసర్ టీరెక్స్ అంటారు దీన్ని, వెన్నుపూస కంటే చాలా పొడవుగా ఉండే అతి పెద్ద పాము అవశేషాలని తెలిపారు. నిజానికి 2005లో ఐఐటి రూర్కీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ పాముని కనుగొనడం జరిగింది. అయితే ఇటీవలే దాన్ని ఒక పెద్ద పాముగా నిర్ధారించారు. దానికి వాసుకి ఇండికస్ అనే పేరు కూడా పెట్టారు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ పాములో దాదాపు 27 వెన్నుపూసలు ఉన్నట్లుగా గుర్తించారు. అతిపెద్ద కొండ చిలువలే కనిపించిందని, విషపూరితమైనది అయితే కాదని అంటున్నారు. మరి పాము పొడవు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సుమారు 50 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని బరువు ఎంతో తెలుసా? సుమారు 1 టన్ను ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రిడేటర్గా కూడా అభివర్ణించారు. ఈ పాము చిత్తడి నేలల్లో నివసించిందని ఐఐటి రూర్కీలోని పాలియోంటాలజీ పరిశోధకుడు దేబ్జిత్ దత్తా తెలియజేస్తున్నారు. ఈ జాతుల మూలాలను అన్వేషించే క్రమంలో ఈ పాము శిలాజానికి శివుడితో కూడా సంబంధం ఉందని, అందువల్లే దీనికి వాసుకి అని పేరు పెట్టామని కూడా చెప్పారు. చూసారా వాళ్ళు ఎంత పరిశోధన చేశారో. మరి ఈ భూమి మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచినటువంటి కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి సరి సమానమైందని అంటున్నారు. ఇక ఈ టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకు పైగా బరువుతో ఉంది. ఇక్కడ ఈ వాసుకి పాము శరీర పొడవుని టైటానోబావాతో పోలిస్తే వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టైటానోబావా కంటే కూడా వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేదే చెప్పలేమని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతానికి ఈ శిలాజం పొడిగా ధూళిగా ఉన్నటువంటి ప్రాంతంలో గుర్తించినప్పటికీ ఈ వాసుకి పాము సంచరించేటప్పుడు మాత్రం ఆ ప్రాంతంలోని భూమి చిత్తడిగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ పాముల పరిమాణ పరంగా ఎలా ఉండేవి, కాలక్రమంలో ఎలా మారాయి, ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఎలా విస్తరించాయి అనే దానిపై పూర్తి అవగాహన అందిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఏషియాలోని రెటిక్యులేటెడ్ అనే కొండ చిలువ, అంటే దాదాపు అది 33 అడుగుల పొడవుతో ఉంటుంది. మరి ఇంత పొడవుతో ఉండేటువంటి దానికంటే కూడా ఈ వాసుకి, అందున భారత్లో దొరికిన ఈ శిలాజం మాత్రం ప్రస్తుతానికి న్యూస్ వైరల్ అవుతోంది. దీన్ని వాసుకి అని కూడా దీనికి పేరు పెట్టడం జరిగింది. మొత్తానికి అప్పటి వాసుకి గురించి మనం పురాణ ఇతిహాసాల్లో చదువుకోవడమే కానీ రియల్గా చూడలేదు. బట్ అది మాత్రం మాకు సాకారం అయిందేమో అని ఆ శాస్త్రవేత్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.